కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అంటే కళలకు సంబంధించి, ఆర్ట్స్‌కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించి, మీడియాకు సంబంధించి, జర్నలిజం కానీ ఇలాంటి చదువులు ఎవరైనా చదువుతున్న స్టూడెంట్స్ ఉంటే వారికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. మీ పై అధికారులు మీ అభిప్రాయాన్ని గౌరవించడము, మీ సహోద్యోగులు సహాయ సహకారాలు అందించడము, దీంతో పాటుగా ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు విదేశాలు వెళ్ళాలి, ఇక్కడ ఈ ఉద్యోగం మానేసి నేను అక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చక్కని అవకాశము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైన్ చేసిన వాళ్ళు, ఆర్కిటెక్చర్కి సంబంధించిన వ్యాపారాలు, వస్తువులు చేస్తున్న వాళ్ళకి ఆదాయం పెరగడంతో పాటుగా లాభాలు విశేషంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు ఏదైనా విస్తరణ చేసుకోవాలన్నా, వేరే బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, లేదా ఎక్కడైనా ప్రమోట్ చేసుకోవాలన్నా అన్నిటికీ ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక మీ యొక్క నేలను భూసార పరీక్ష చేసుకొని దానికి సంబంధించిన పంటలు వేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రత్యేకించి స్త్రీలకు హార్మోనల్ సమస్యలు తీవ్రంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రతి స్త్రీ నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ప్రతి స్త్రీ అంటే ఇలాంటి సమస్యలు వచ్చిన స్త్రీలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి చూపించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే శరీరానికి కాస్త విశ్రాంతిని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. కుదరదు అయినప్పటికీ కొంచెం రెస్ట్ ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి, లేదంటే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక మహిళల ప్రాముఖ్యతతో శుభవార్తలు వినడము, మహిళల వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. శాంతియుతమైన వాతావరణము ఈరోజు ఉండబోతోంది. పిల్లల యొక్క అభివృద్ధి మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా కనిపిస్తోంది. భూమి, వస్తువు, వాహనాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పరిహారంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పూజ చేసుకోవడము, తులసి ఆకులతో, తులసి దళాలతో స్వామివారిని కనుక పూజ చేస్తూ అభిషేకం కనుక మీ పేరిట చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు.